కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు అశోక్ కుమార్ను ఘనంగా సత్కరించారు. నార్త్ అమెరికాలో జరిగిన ముయ్ థాయ్ బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్షిప్లో నిజాంపట్నం వాసి అశోక్ సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. దీంతో ప్రముఖ పారిశ్రామికవేత్త వికృతి శ్రీనివాస్ అవనిగడ్డలో పౌర సత్కారం ఏర్పాటు చేశారు. బాక్సింగ్లో సిల్వర్ మెడల్ సాధించడం దేశానికి గర్వకారణమని ఆయన తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యతని శ్రీనివాస్ తెలిపారు. 109 దేశాల్లో ముయ్ థాయ్ బాక్సింగ్కు మంచి ఆదరణ ఉందని అశోక్ కుమార్ అన్నారు. మరికొద్ది నెలల్లో జరిగే ఛాంపియన్షిప్ పోటీలో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని తెలిపారు. జూన్లో జరిగిన 19 నుంచి 23 దాకా జరిగిన ఈవెంట్లో పాల్గొన్నాను. నార్త్ అమెరికా లోవా సిటీలో ఆ ఈవెంట్కి వెళ్ళటానికి వికృతి శ్రీనివాస్ సార్ గారిని అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయ్యే సార్ని కొంచెం నాకు వెళ్ళటానికి ఆర్థిక సహాయం కావాలి సార్ అని అంటే వెంటనే సారు స్పందించి దానికి నేను వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు జరిపించి అమెరికా లోవా వెళ్ళటానికి నన్ను ఏర్పాటు చేసి పంపించారు సారు అన్ని పరంగా. అట్లాగే నేను అక్కడ పార్టిసిపేషన్ చేసి నేను రష్యా మీద ఫైనల్లో పోగొట్టుకున్నాను. వాడిపోయాను, రష్యా మీద పోయింది మ్యాచ్. అట్లాగే ఇంకా ఈసారి నుంచి బాగా ప్రాక్టీస్ చేసి మంచి ఇది చేయి, నేను బ్యాక్ సపోర్ట్ చేస్తాను, ఒలింపిక్స్కి వెళ్ళాలి, చాలా పైకి వెళ్ళాలి అని సార్ చాలా ఎంకరేజ్మెంట్ చేసి నన్ను చాలా బ్యాక్ సపోర్ట్ చేసి చాలా ఇంప్రెస్ చేశారు సారు. సార్కి చాలా రుణపడి ఉంటాను నేను, వికృతి శ్రీనివాస్ గారికి. ఒలింపిక్లో పార్టిసిపేట్ చేయటం నా లక్ష్యం సార్. అట్లాగే వరల్డ్ కప్కి అనౌన్స్ చేశారు సార్. తొందరలోనే వరల్డ్ కప్ ఆడతాను, నెక్స్ట్ మంత్ అనౌన్స్ చేస్తారు. అశోక్ అవనిగడ్డ రావడం జరిగింది. అప్పుడు అతను పలానా నేను నార్త్ అమెరికా కోచింగ్ వెళ్తున్నాను, మీ సహకారం కావాలని చెప్పి నన్ను అభ్యర్థించడం జరిగింది. వెంటనే అతని యొక్క బయోడేటా చూసి నేను చాలా ఆనందపడి ఇదే మా స్వగ్రామంలో అతనికి కొంత ఆర్థిక సాయం చేసి నేను నార్త్ అమెరికా పంపించడం జరిగింది. పంపించడంలో కూడా అతను వివిధ దేశాల క్రీడాకారులతో ఫైట్ చేసి ఫైనల్స్కి వచ్చి సిల్వర్లో సాధించడం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదే అశోక్ చిన్న గ్రామంలోంచి వచ్చి ఈ ఉన్నత స్థానానికి చేరుకుంటాం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. నేను తద్వారా ఈ దివిసీమ మా ప్రజలందరికీ తెలియజేసేది ఏమంటే ప్రతి వ్యక్తి అశోక్ లాగా తయారయ్యి ప్రతి దాంట్లోనూ ఫస్ట్ చదువులతో పాటు క్రీడలను కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి ముందుకెళ్తే అలాంటి క్రీడాకారులకి నా సహాయం ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ వెంటనే ఉండి మరీ ఎంతోమంది అశోకులు తయారవ్వాలని చెప్పి